మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. ఇరు పార్టీల మధ్య ఊహించని చిచ్చు రాజేస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో రెండు పార్టీలలోనే ఆశావాహులు తమకే సీటు కావాలంటూ భగ్గుమంటున్నారు. గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వ్యవహారం మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు నాకే అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జనసేన తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇంటి వద్ద నేతలు నిరసన చేపట్టారు. దుర్గేష్ గారికి జిల్లా నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారి రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించాలి. కందుల దుర్గేష్ కి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు జన సైనికులు ఆందోళన చేస్తున్నారు. నిన్న ప్రకటించిన జాబితాలో తమ నాయకుడికి సీటు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగిస్తూ వాహనాలకు ఉన్న జనసేన స్టిక్కర్లను సైతం తొలగించడం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే నేతలు సంయమనం పాటించాలని కందుల దుర్గేష్ సూచిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం కోసం ఎదురు చూద్దామని చెబుతున్నారు. విడుదల ఇరు పార్టీల మధ్య ఊహించని చిచ్చు రాజేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, మొదటి జాబితా విడుదలతోనే పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగుతుంది. మరి మిగిలిన జాబితాలు వచ్చే వరకు ఈ వివాదం ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ ఓమశ్రీ. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీకి వెళ్తుందనే విషయాన్ని జనసేన శ్రేణులు అయితే జీర్ణించుకునే పరిస్థితుంది. తమ నాయకుడు కందుల దుర్గేష్ కు సీట్ కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిసేపు క్రితం జనసేన కార్యకర్తలందరూ కూడా కందుల దుర్గేష్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను అయితే తొలగించారు. అలాగే జనసేన సంబంధించిన ఇతర ఫ్లెక్సీలన్నింటి కూడా తొలగించారు. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ జనసేన కార్యాలయంలో ఇక్కడ మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ఉద్దేశం ఏంటి? సీటు కేటాయించడానికి మీరు ఎలా పడుతుంది? అంటే ఇంకా అధికారికంగా మనకి ఇంకా ఏం తెలియదు, కానీ మరి ఇక్కడ సీటు గురించి కొంచెం ఇబ్బంది వాతావరణం అయితే కనబడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, దుర్గేష్ గారికి రూరల్ సీటు కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎంతో సేవ చేశారు ఈ 5 సంవత్సరాలు. మరి పార్టీ ఎంత ఒక్క సీటు కూడా లేని పరిస్థితుల్లో ఆయన సేవ అలా చేసుకుంటూనే ఉన్నారు. ఎంతో ఖర్చు కూడా చేశారు. ఈ రోజుని మరి దుర్గేష్ గారికి సీట్ లేకపోతే మాత్రం జనసేన పార్టీ చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడడం అయితే మాత్రం ఖాయం. దుర్గేష్ గారికి సీట్ ఇవ్వండి. జన సైనికులుగా మేమందరం కూడా అఖండ మెజార్టీ తోటి దుర్గేష్ గారిని గెలిపించుకుంటాం. అది మా జన సైనికుల తరపు నుంచి మేము అధిష్టానానికి హామీ ఇస్తున్నాం. అంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవాలి, కొన్ని సీట్లు పట్టుకోవాలని ముందు చెప్పుకున్నాం. తమ నాయకుడు ఏం చెప్తే చేద్దాం. మరి ప్రస్తుతం సీట్ లేదంటే పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ రకమైన పరిస్థితి నెలకొంది? ఇప్పుడు పొత్తులో భాగంగా అవసరమైతే త్యాగాలు చేయాలి, కాదంటలేదు. ఈయన జిల్లా స్థాయి నాయకుడండి. జిల్లా స్థాయి నాయకులకి, జిల్లా అధ్యక్షులకి మరి ఇక్కడ సీట్ రాకపోతే సాధారణ వ్యక్తులకి సీట్ ఇస్తే రేపు పొద్దుట మరి ఈయన జిల్లాన్ని ఎలాగా నడిపేది? ఒకసారి అధిష్టానం ఆలోచించాలండి. జిల్లా నాయకులకి దిక్కు లేకపోతే మామూలుకి ఏముంటుంది? మరి పార్టీ బలోపేతం అవ్వాలంటే దుర్గేష్ గారు లాంటి మంచి వ్యక్తి, అంతటి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకుడు కాబట్టి దుర్గేష్ గారి కంపల్సరీ రూరల్ నియోజకవర్గం సీట్ ఇవ్వండి కంపల్సరీ. మేమందరం కూడా అఖండ మెజార్టీ తోటి దుర్గేష్ గారిని నెగ్గించుకుంటామని మాటిస్తున్నాం. గడిచిన 5 ఏళ్ళుగా కూడా దుర్గేష్ కావచ్చు, మీరందరూ కూడా ప్రజల శ్రేణుల్లో ఉన్నారు. అయితే ప్రజల నుంచి కూడా మీకు ఏదైనా డిమాండ్ ఉందా? అంటే దుర్గేష్ గారు ఇక్కడ పోటీ చేయాలని చెప్పి ప్రజల నుంచి ఏమైనా డిమాండ్ ఉందా? ఇప్పుడు ఈ రూరల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో ఎంత ముఖ్యమో, దుర్గేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో వ్యక్తే. ఇక్కడ మరి రూరల్లో ప్రతి ఒక్కరికి కూడా దుర్గేష్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన నాయకత్వంలో పనిచేయడం అంటే ప్రతి కార్యకర్తకి ఇష్టం. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు దుర్గేష్ గారికి మరి సీట్ ఇచ్చి నిలబెడతారా, మేము ఎప్పుడు ఓటేద్దామా అనేసి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఇటువంటి వార్తలు మరి వినపడడం చాలా బాధాకరమైన విషయం. అధిష్టానం దీని గురించి మరి ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాం. ఈయన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన
నిడదవోలు నుంచి పోటీ చేయబడినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిలో వాస్తవం ఎంత? అంటే వాస్తవంగా ఇంకా తెలియదండి, ఇంకా తెలియదు. మామూలుగా మీరు అందరూ అనుకున్నదే మాకు తెలిసింది. అధిష్టానం నుంచి ఇంకా ఏమైతే రాలేదు. ఇటువంటి మరి అది రూమర్ అనుకోవాలా లేకపోతే వాస్తవం ఇంకా అయితే తెలియదు. కాబట్టి దయచేసి అధిష్టానం మాత్రం దుర్గేష్ గారిని రూరల్కే ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిడదవోలు అన్నది అయితే ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు. అంటే రూరల్ ఇవ్వడం లేదనే విషయం మీకు ఎలా తెలిసింది? మీకు స్పష్టమైన సమాచారం అయితే వచ్చిందా? అదే మీలాంటి వాళ్ళు అనడం వల్ల తెలిసింది తప్పించి ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం లేదండి. మా ఆశ ఏంటంటే దుర్గేష్ గారికి ఇక్కడ సీట్ వస్తుందని మేము ఆశపడుతున్నాం. ఇవ్వవలసిన అవసరం కూడా ఉన్నది. దయచేసి అధిష్టానం ఇది ఆలోచించాలి. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మశ్రీ తమ జిల్లా అధ్యక్షునికి ఖచ్చితంగా ఇక్కడ రూరల్ సీటు కేటాయించాల్సిన అవసరం ఉంది. జిల్లా సీనియర్ నాయకత్వం అంతా కూడా వచ్చి దుర్గేష్ కోసం గెలుపుడు కోసం పోటీ చేశారు. అంటే కేవలం రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ చెందిన కార్యకర్తలే కాదు, ఓవరాల్గా జిల్లాలో ఉన్న జనసేన ఇతర నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ వచ్చి దుర్గేష్ని గెలిపించుకుంటాం. అంత బలంగా ఇక్కడున్న ఖచ్చితంగా ఇక్కడ సీట్ను అధిష్టానం మళ్ళీ పునరాలోచించి, అంటే ఇవన్నీ కూడా రూమర్లు వస్తున్నాయి తప్ప అధిష్టానం నుంచి స్పష్టంగా ఈ సమాచారం లేదు. అటువంటి రూమర్లు కూడా తట్టుకునే పరిస్థితి జనసేన సైనికులు మాత్రం తీసుకోవడం లేదు. అంటే తమ నాయకుడు కందుల దుర్గేష్ సంయమనం పాటించమని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలు ఆవేదన ఆందోళన బయటపడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా కానీ మరి కాసేపట్లో దుర్గేష్ మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. వాళ్ళు మాట్లాడితే కనుక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉమ్మశ్రీ రైట్, థ్యాంక్ యూ రాజేష్. జై కందుల జై కందుల జై కందుల జై కందుల జై కందుల జై కందుల.